కొడుకుని ఎత్తుకుని వెళ్ళి బలిపీఠం మీద పడుకోబెడుతున్నప్పుడు ఖచ్చితంగా ఇస్సాకు బాలుడుగా ఉన్నప్పుడు అడిగి ఉంటాడు, అన్న నువ్వు యెహోవాయే చూసుకుంటాడని చెప్పేసి నాకు చెప్పావు కదా, తీరా తీసుకొచ్చి నన్ను పడుకోబెట్టి నన్ను చంపేస్తావా? నన్నే నువ్వు దహన బలిగా అర్పించేస్తావా? ఇది ధర్మమా? కొడుకును చంపడం ఏంటి నాన్న? కొడుకును బలిగా అర్పించడం ఏంటి నాన్న? నిజంగా నువ్వే నన్ను కన్నావా? మరి ఎన్ని ప్రశ్నలు అక్కడ ఉదయించుంటాయో తెలియదు. కుమారుణ్ణి బలిపీఠం మీద పడుకోబెట్టేసి చేతులు కాళ్ళు కట్టేసి ఆఖరికి దేవునికి మాటిచ్చాను దహన బలిగా ఇస్తానని చెప్పి కత్తి తీసేశాడండి. అమాంతంగా కత్తితో తన కుమారుణ్ణి బలి ఇవ్వబోయాడండి. అతను తెలుసా, చివరి క్షణం వరకు అబ్రహాం పరీక్షించబడ్డాడు. ఒక్కసారిగా తాను ఆ కత్తిని తన కుమారుడిలో దింపబోతున్న చివరి క్షణంలో, అబ్రహమా, ఒక్క సెకండ్ ఆలస్యం అయితే ఇస్సాకు ఏమయ్యాడు చెప్పండి? చచ్చిపోయేవాడు. మీకేమర్థం అవుతుంది? ఒక్క క్షణం కూడా ఆలస్యం చేసేవాడు నా దేవుడు కానే కాదు.